హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి రండి. అలాగే ఈరోజు టాస్క్లు ఏం జరిగినాయి, అలాగే బిగ్ బాస్ ఇంట్లోకి వంట మాస్టర్ ఎలా వచ్చారు, అలాగే రాణిబోయి రాజు వచ్చే డామ్ డామ్ డామ్, అలాగే అయ్యో పాపం గౌరవ్ భరణి. ఇక ఏం జరిగింది, టాస్క్లు ఏం జరిగింది, టాస్క్లు ఎవరు గెలిచారు, రాణిబోయి రాజు ఎలా వచ్చాడు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే వంట మాస్టర్ షెఫ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారనమాట. ఇవన్నీ మాట్లాడుకునే ముందు మన వీడియోని అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ బటన్ ప్రెస్ చేస్తే మనకి కొంచెం రీచ్ అయ్యిద్ది ఎక్కువ మందికి. ఇక వీడియోలోకి వెళ్దాం. వంట మాస్టర్ షెఫ్ ఉన్నారు కదా, లాస్ట్ టైం కూడా వచ్చారు ఆయన. తనైతే హౌస్లోకి వచ్చి మంచి మంచి వంటలు చేసి పెట్టి, వీళ్ళు అసలే ఫుడ్ కోసం ఆబరలాడుతున్నారు కదా, వాళ్ళ కోసం మంచి మంచి వంటలు చేసి పెట్టి. టాస్కుల విషయానికి వస్తే ఫస్ట్ ఒక టాస్క్ జరిగిద్ది. ఏం టాస్క్ అంటే, ఈ ఇద్దరు కమాండర్స్ మధ్య జరిగిద్ది. ఇద్దరు కమాండర్స్ నిఖిల్, డెమాన్ పవన్, అలాగే ప్రజల్లో బర్నీ గారు, గౌరవ్, వీళ్ళు నలుగురు ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్ బర్నీ గారు, గౌరవ్ ఓడిపోతారనమాట. కమాండర్స్ తమ స్థానాన్ని అట్లనే నిలబెట్టుకుంటారన్నమాట. బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడని నేను చెప్పా కదా, రాజు రాణులు శాశ్వతం కాదు, వాళ్ళ స్థానాలు కూడా మారిపోవచ్చు అని. వాళ్ళల్లో నుండి కమాండర్స్లో ఇద్దరు తలపడి వీళ్ళు రాజు రాణులుగా మారిపోవచ్చు, వాళ్ళు మళ్ళీ కమాండర్స్కి వచ్చేస్తారు. అది అన్నమాట టాస్క్. ఎవరు పోవాలని వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారు, ఇద్దరు రాణులు ఒక రాజు. ఇవే అయితే నీకు అవకాశాలు ఎక్కువే వస్తున్నాయి అంటే, నాకేం అవకాశాలు రావట్లే, నాకు నేనే కల్పించుకుంటున్నా అంటుంది. తనకు అవకాశం వచ్చినా నిలబెట్టుకోలేకపోయిందని రీతుని అంటుంది. రీతు ఏమంటుంది, యువతలను తొక్కి మాకు, నీ గురించి నువ్వు ఫైట్ చేసుకో, యువతలను కించపరచుకో అని రీతు అంటుంది. ఇక చివరికి టాస్క్ చూస్తే ప్రోమో వచ్చింది కదా, దివ్యనే వెళ్ళింది. దివ్య యువతల నుండి వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకోమంటే నలుగురికి ఇంపార్టెంట్, ఎవరిని కాదన్నా అది కరెక్ట్ కాదని చిట్టీలు వేసుకుంటారు. అప్పుడు నిఖిల్ పవన్, డెమాన్ పవన్ వచ్చినట్టున్నారు. ఇప్పుడు నిఖిల్ దివ్య ఆడతారు ఫస్ట్ టాస్క్లో. అయితే అందులో దివ్య ఓడిపోయిద్ది, నిఖిల్ గెలిచి నిఖిల్ రాజు అవుతాడు, దివ్య కమాండర్ అయిపోయిద్ది. అదనమాట జరిగింది. ఇక ఇంకొక టాస్క్ కూడా జరిగిద్ది, అది కూడా అప్డేట్ చేస్తాం. మన వీడియోని అయితే ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.